శ్రీవల్లి దత్తత సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే ధాత్రికి ఒక డౌట్ వస్తుంది. కేదార్, ఒక విషయం బాగా ఆలోచించు. ఆ రోజు మేనేజర్ గారిని ఫోటో చూపించమని అడగటంతో అతను ఫోటో తీసుకురమ్మని ఒక అబ్బాయికి ఫోన్ చేశారు. అయితే ఆ అబ్బాయి ఎప్పుడైతే ఫోటో తీసుకువస్తానని చెప్పాడో సరిగ్గా అప్పుడే యువరాజ్ ఇంట్లో లేకుండా అయిపోయాడు. తర్వాత ఆ అబ్బాయి వచ్చిన తర్వాత కాసేపటికి యువరాజ్ మళ్ళీ తిరిగి ఇంట్లో కనిపించాడు. ఆ అబ్బాయి ఫోటో తీసుకొచ్చిన తర్వాతే మనం యువరాజ్ని చూసాము, గుర్తుందా అని ధాత్రి అంటే, అవును ధాత్రి, ఆ రోజు మేనేజర్ గారు ఆ ఫోటో చూసి ఏదో మనతో చెప్పబోయారు, కానీ మాట మార్చేశారని కూడా మనం అనుకున్నాము అని కేదార్ అంటే, నాకెందుకో యువరాజ్ వాళ్ళు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటోని మార్చారనిపిస్తోంది. ఆ అబ్బాయికి ఎదురు వెళ్ళి చంపేస్తానని బెదిరించి ఫోటోని మార్చి వేరొక ఫోటోని మనకి చూపించి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇదే జరిగి ఉంటుంది అని ధాత్రి అంటే, ఇప్పుడు అసలైన ఫోటో ఇక్కడే ఇంట్లో ఎక్కడో ఉంటుందా ధాత్రి అని కేదార్ అంటే, అవును ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది, నేను వెళ్ళి వెతుకుతానని ధాత్రి యువరాజ్ వల్ల గదికి వచ్చి కబోర్డ్స్ అన్ని వెతుకుతూ ఉంటుంది. అందులో ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్‌లోనే సుహాసిని ఫోటో ఉండటంతో, అరే! ఫోటో దొరికింది అని ఫోటో మొఖం చూడకుండా కేదార్ అని ధాత్రి కేకలు పెడుతూ వెనక్కి తిరుగుతుంది. అయితే ఫోటో చూడకుండానే అక్కడికి నిషి వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. ధాత్రి చేతిలో ఉన్న ఫోటో కాస్త కింద పడిపోతుంది. నిషి టక్కున ధాత్రి ముందు నిలబడడంతో ధాత్రి చేతిలో ఉన్న సుహాసిని ఫోటో ధాత్రి చూడకుండానే కింద పడిపోయి ఉంటుంది. అయితే ధాత్రి అస్సలు వదిలిపెట్టకుండా ఆ ఫోటో చూడాలని చేతిలోకి తీసుకుంటూ ఉంటే నిషి కూడా దానిని లాగుతూ ఉంటుంది. అప్పుడే యువరాజ్ కేదార్ కూడా అక్కడికి వస్తారు. అయితే ధాత్రి ఇప్పటికైనా ఆ ఫోటోని చూస్తుందా, లేకుంటే నిషి లాక్కొని చించి పడేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.